హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం తెలుగు బిట్స్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ బిట్ చూద్దాం. హిందూ జన సంస్కారిణి అనే పత్రికలో భక్త చింతామణి పేర పద్యాలు రాసిన వారు. ఆప్షన్స్: మారద వెంకయ్య, ఏనుగు లక్ష్మణ కవి, వడ్డాది సుబ్బరాయ కవి, పైవన్ని. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. హిందూ జన సంస్కారిణి అనే పత్రికలో భక్త చింతామణి పేర పద్యాలు రాసిన వారెవరు? ఆన్సర్: వడ్డాది సుబ్బరాయ కవి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ధనము గలవాడే బలవంతుడు, ధనము గలవాడే పండితుడు, ధనము సర్వశ్రేయములకు నిదానము, ధనము లేనివాని జీవనమేలా అని అన్నవారు. ఆప్షన్: చూడాకర్ణుడు, వీణాకర్ణుడు, మంధరుడు, లఘుపతనకుడు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్: చూడాకర్ణుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. అమరశక్తి అనే రాజు కొడుకులను వివేకవంతులను చేయటానికి పంచతంత్ర కథలను బోధించిన వారు. ఆప్షన్స్: వీరేశలింగం, ఎర్రన, చిన్నయసూరి, విష్ణు శర్మ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అమరశక్తి అనే రాజు కొడుకులను వివేకవంతులను చేయడానికి పంచతంత్ర కథలను బోధించిన వారు. ఆన్సర్: విష్ణు శర్మ. నెక్స్ట్ బిట్ చూద్దాం. సుమతి, వేమన శతకాల తరువాత విస్తృత ప్రచారంలోకి వచ్చిన నీతి శతకాలలో మొదటిది. ఆప్షన్స్: భర్తృహరి శతకం, భాస్కర శతకం, దాశరథి శతకం, నారాయణ శతకం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సుమతి, వేమన శతకాల తరువాత విస్తృత ప్రచారంలోకి వచ్చిన నీతి శతకాలలో మొదటిది. ఆన్సర్: భాస్కర శతకం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ధన్యుడు పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్: విలువలు, వర్ణన, నైతిక విలువలు, మానవ స్వభావం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ధన్యుడు పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్: విలువలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. శబ్దం పదం యొక్క వికృతి పదం. ఆప్షన్స్: శపథం, సద్దు, శదము, ఏదీ కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శబ్దం పదం యొక్క వికృతి పదం. ఆన్సర్: సద్దు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సూరి పదం యొక్క అర్థం. ఆప్షన్స్: సూర్యుడు, సూరు, పండితుడు, దరిద్రుడు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సూరి పదం యొక్క అర్థం. ఆన్సర్: పండితుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో లక్ష్య లక్షణ గ్రంథాలు: ఏ శబ్ద లక్షణ సంగ్రహము, బి నీతి చంద్రిక, సి బాల వ్యాకరణం, డి సూత్రాంధ్ర వ్యాకరణం. ఆప్షన్స్: ఏడి, ఏబి, బిడి, బిసి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వానిలో లక్ష్య లక్షణ గ్రంథాలు. ఆన్సర్: బిసి, నీతి చంద్రిక, బాల వ్యాకరణం. నెక్స్ట్ బిట్ చూద్దాం. పంచతంత్ర కథలను తెలుగులోకి అనువదించిన వారిలో ముఖ్యులు చిన్నయసూరితో పాటు మరొక కవి. ఆప్షన్స్: ఎర్రన, బోయి భీమన్న, కందుకూరి వీరేశలింగం, శ్రీనాథుడు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పంచతంత్ర కథలను తెలుగులోకి అనువదించిన వారిలో ముఖ్యులు చిన్నయసూరితో పాటు మరొక కవి. ఆన్సర్: కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ బిట్ చూద్దాం. వేణీ సంగ్రాహం, ప్రబోధ చంద్రోదయం అనే నాటకాలు రచించిన కవి. ఆప్షన్స్: వడ్డాది సుబ్బరాయ కవి, ఏనుగు లక్ష్మణ కవి, మారద వెంకయ్య, శ్రీశ్రీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వేణి సంహారం, ప్రబోధ చంద్రోదయం అనే నాటకాలు రచించిన కవి ఎవరు? ఆన్సర్: వడ్డాది సుబ్బరాయ కవి. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో చిన్నయసూరి రచన కానిది. ఆప్షన్స్: అక్షరగుచ్చము, ఆంధ్ర కాదంబరి, హితోపదేశం, బాల వ్యాకరణం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వానిలో చిన్నయసూరి రచన కానిది.
ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ హితోపదేశం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మా ప్రయత్నం పాఠ్యాంశ రచయిత. ఆప్షన్స్ ఓల్గా, వసంత, కల్పన, పైవారందరూ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మా ప్రయత్నం పాఠ్యాంశ రచయిత. ఆన్సర్ పైవారందరూ. ఓల్గా, వసంత, కల్పన, పైవారందరూ మా ప్రయత్నం పాఠ్యాంశ రచయితలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. మానవ నీ ప్రయత్నం మానవ. వాక్యంలోని అలంకారం. ఆప్షన్స్ లాటానుప్రాసాలంకారం, చేకానుప్రాసాలంకారం, యమకం, అంత్యానుప్రాసాలంకారం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మానవ నీ ప్రయత్నం మానవ వాక్యంలోని అలంకారం. ఆన్సర్ యమకం. నెక్స్ట్ బిట్ చూద్దాం. తండ్రి హరిజేరుమని ఏడి తండ్రి. వాక్యంలోని అలంకారం. ఆప్షన్స్ లాటానుప్రాసాలంకారం, చేకానుప్రాసాలంకారం, యమకం, అంత్యానుప్రాసాలంకారం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తండ్రి హరిజేరుమని ఏడి తండ్రి వాక్యంలోని అలంకారం. ఆన్సర్ యమకం. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాణిలో అవ్యయీభావ సమాసం. ఆప్షన్స్ ప్రతిదినం, ప్రతిరంగం, యథాశక్తి, పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వాణిలో అవ్యయీభావ సమాసం. ఆన్సర్ పైవన్నీ. ప్రతిదినం, ప్రతిరంగం, యథాశక్తి ఇవన్నీ కూడా అవ్యయీభావ సమాసాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. మా యత్నం పాఠ్యాంశ ప్రక్రియ. ఆప్షన్స్ పద్యం, ప్రబంధ పద్యం, పీఠిక, కథ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మా యత్నం పాఠ్యాంశ ప్రక్రియ. ఆన్సర్ పీఠిక. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాణిలో బహువ్రీహి సమాసం ఏది. ఆప్షన్స్ దీనదేహులు, అనామకము, సుధారసంబు, ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వాణిలో బహువ్రీహి సమాసం ఏది. ఆన్సర్ దీనదేహులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్త్రీ సాధికారత ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. ఆప్షన్స్ మాణిక్యవీణ, మా ప్రయత్నం, గోరంత దీపాలు, ప్రయత్నం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్త్రీ సాధికారత ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. ఆన్సర్ మా ప్రయత్నం. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్వేచ్ఛ నవలను రచించిన వారు. ఆప్షన్స్ ఓల్గా, వసంత కన్నభిరామ్, కల్పన కన్నభిరామ్, ఎవరూ కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్వేచ్ఛ నవలను రచించిన వారు. ఆన్సర్ ఓల్గా. నెక్స్ట్ బిట్ చూద్దాం. ముందు మాటను పరిచయం చేయడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం. ఆప్షన్స్ ధన్యుడు, మాణిక్యవీణ, మా ప్రయత్నం, మాతృభావన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ముందు మాటను పరిచయం చేయడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం. ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ మా ప్రయత్నం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ముక్తకం అనగా. ఆప్షన్స్ పద్యం, ప్రతి పద్యం చివర ఉండే మకుటం, ఏ పద్యానికదే స్వతంత్ర భావం, పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ముక్తకం అనగా. ఆన్సర్ ఏ పద్యానికదే స్వతంత్ర భావం. నెక్స్ట్ బిట్ చూద్దాం. చిన్నయ్య సూరి రచించిన ఏ రచన కావ్య భాషకు ప్రామాణిక గ్రంథంగా ఉంది. ఆప్షన్స్ నీతి చంద్రిక, శబ్ద లక్షణ సంగ్రహము, సూత్రాంధ్ర వ్యాకరణం, బాల వ్యాకరణం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చిన్నయ్య సూరి రచించిన ఏ రచన కావ్య భాషకు ప్రామాణిక గ్రంథంగా ఉంది. ఆన్సర్ బాల వ్యాకరణం. నెక్స్ట్ బిట్ చూద్దాం. నృసింహ శతకం రచించినది. ఆప్షన్స్ తరిగొండ వెంగమాంబ, వడ్డాది సుబ్బరాయ కవి, ఎర్రన, తిక్కన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నృసింహ శతకం రచించినది. ఆన్సర్ తరిగొండ వెంగమాంబ. నెక్స్ట్ బిట్ చూద్దాం. మూర్ఖులు పదం యొక్క వికృతి పదం. ఆప్షన్స్ మొరలు, ముకరులు, మొరకులు, మూఢులు.
ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మూర్ఖులు పదం యొక్క వికృతి పదం. ఆన్సర్ మొరకులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. బద్దెన ఏ శతాబ్దానికి చెందిన కవి? ఆప్షన్స్ 13వ, 14వ, 15వ, 16వ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. బద్దెన ఏ శతాబ్దానికి చెందిన కవి? ఆన్సర్ 13వ. నెక్స్ట్ బిట్ చూద్దాం. తరిగొండ వెంగమాంబ ఏ శతాబ్దానికి చెందినవారు? ఆప్షన్స్ 14వ, 15వ, 17వ, 18వ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తరిగొండ వెంగమాంబ ఏ శతాబ్దానికి చెందినవారు? ఆన్సర్ 18వ. ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా నా కొత్త వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.